ఈరోజు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి సంబంధించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి ఈ ప్రెస్ బ్రీఫింగ్ని పిలవడం జరిగింది. ఇది చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయరు 1985లో ఈ ప్రాజెక్ట్ మొదలైంది. అప్పుడు దానికి ఇది పడింది. తర్వాత పులివెందుల ఫస్ట్ ఎమ్మెల్యే గారు పెంచికల బసిరెడ్డి గారి పేరు మీద ఈ ప్రాజెక్టు కూడా పెంచికల బసిరెడ్డి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది. ఇన్ రికగ్నిషన్ ఆఫ్ హిస్ కంట్రిబ్యూషన్ ఇన్ గెటింగ్ దిస్ ప్రాజెక్ట్. దీని యొక్క టోటల్ కెపాసిటీ 10 TMC వాటర్ అన్నది స్టోర్ చేయాలన్నది ఇంటెన్షన్. ఈ పులివెందుల కాన్స్టిట్యుయెన్సీకి మనకి తుంగభద్ర ప్రాజెక్టు తుంగభద్ర HLC కెనాల్ నుండి వాటర్ ఇవ్వడం అన్నది దట్ వాజ్ ద అగ్రీడ్ నామ్. కాకపోతే అది టైలెంట్ సిస్టంలో ఉండడం ద్వారా వాటర్ సరిగా వెళ్ళట్లేదు. కాబట్టి ఇక్కడ ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్లేస్ చేసుకొని తుంగభద్ర HLC కెనాల్ ద్వారా వచ్చేటటువంటి వాటర్కి సప్లిమెంట్ చేసుకోవడానికి ఈ చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇది కట్టించడం జరిగింది. సో దీని ద్వారా దాదాపుగా అంటే ఆయకట్టు ఉంది, అలాగే డ్రింకింగ్ వాటర్ నీడ్స్ కూడా ఇది అవుతున్నాయి. ఒకటి పులివెందుల మున్సిపాలిటీకి, తర్వాత పులివెందుల్లోనే మళ్ళీ రూరల్ వాటర్ సప్లైకి, కదిరి మున్సిపాలిటీకి, కదిరి రూరల్ వాటర్ సప్లైకి, ధర్మవరం మున్సిపాలిటీ, పుట్టపర్తి సత్యసాయి స్కీమ్కి, పుట్టపర్తి మళ్ళీ న్యూ స్కీమ్కి, దెన్ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారికి కూడా ఈ చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి వాటర్ ఇవ్వడానికి ద ఒరిజినల్ స్కీమ్ ఈజ్ డిజైన్డ్. అలాగే ఈ చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద 3 ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా ఉన్నాయి విత్ 500 ఫిషర్మెన్, అంటే దోస్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిషింగ్ యాక్టివిటీ. ఇక్కడ చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో వాటర్ అన్నది గండికోట రిజర్వాయర్ నుండి ఒక 5 స్టేజ్ పంపింగ్ స్కీమ్ ద్వారా ఇక్కడ వాటర్ అన్నది స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. అంటే గండికోటలో 20 TMC ఆఫ్ వాటర్లో ఇక్కడ మనకి TBC తుంగభద్ర కెనాల్ ద్వారా వచ్చినట్టు హై లెవెల్ కెనాల్ ద్వారా వచ్చినటువంటి దాదాపుగా ఒక 2-2.5 TMCల వాటర్కి అదనంగా గండికోట నుండి ఒక 5 స్టేజ్ లిఫ్ట్ పంపింగ్ స్కీమ్ ద్వారా ఇక్కడికి వాటర్ అన్నది ఇక్కడ స్టోర్ చేసుకొని దాన్నే ఫర్దర్గా మళ్ళీ వాడుకునే విధంగా స్కీమ్ అన్నది డిజైన్ చేసుకోవడం జరిగింది. 2009లో ప్రాజెక్టు కంప్లీట్ అయినా కూడా ఇప్పటి వరకు ఫుల్ కెపాసిటీ అయినటువంటి 10 TMCల వాటర్ని స్టోర్ చేసుకోవడం అనేది జరగలేదు. బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఇప్పటి వరకు ఫుల్ స్టోరేజ్ అన్నది చేయడం జరగలేదు. బట్ ఈ సంవత్సరం అన్ని అడ్డంకులను అధిగమించి ఈ చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో ఫుల్ కెపాసిటీ అయినటువంటి 10 TMCల వాటర్ని పెట్టాలి అన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం ప్రకారము దీనికి ఫర్దర్గా ఏదైతే పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్గా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇందులో మనకు కంపెన్సేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా చూసుకుంటే మనకున్నటువంటి R&R పాలసీ ప్రకారము దాంట్లో 2 ఉన్నాయి. మనకి LARR యాక్ట్ అంటే ల్యాండ్ యాక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారము, అలాగే R&R పాలసీ ఏదైతే ఉందో రెండిట్లలో ఏదైతే బెనిఫిషియల్గా ఉంటుందో ప్రజలకి ఆ పాలసీని చూస్ చేసుకునేటటువంటి అవకాశం మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు ఉంది. సో మనం ఇస్తున్నటువంటి R&R పాలసీ LARR యాక్ట్ చట్టం ఏదైతే ఉందో దానికంటే కూడా బెటర్గా ఉండడం వల్ల జనరల్గా మనం ప్రజలు అలాగే ప్రభుత్వం కూడా R&R ప్యాకేజ్ ఏదైతే ఉందో దాన్నే చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో మన ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారము మొత్తం కంపెన్సేషన్ మొత్తము R&Rకి 6,75,000 వస్తుంది. 6,75,000 వస్తుంది. 2019లో రైతు దినోత్సవం జూలై 8వ తారీఖున జమ్మలమడుగులో జరిగినటువంటి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ గండికోట నిర్వాసితులు వచ్చి
చేసినటువంటి రిక్వెస్ట్ మేరకు, అలాగే ఇక్కడ నుండి కూడా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులు కూడా అడిగినటువంటి రిక్వెస్ట్ మేరకు 6,75,000 నుండి దీన్ని 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దో ఇట్ ఈస్ బియాండ్ ద ఎల్ఏఆర్ఆర్ యాక్ట్లో ఉన్నటువంటి కంపెన్సేషను, అలాగే R&R పాలసీలో ఉన్నటువంటి కంపెన్సేషన్ కూడా అదనంగా ఇంకొక 3.25 లక్షలు యాడ్ చేస్తూ మనం రౌండ్ ఫిగర్గా 10 లక్షలు ఎవరైతే వన్ టైం సెటిల్మెంట్కి ఒప్పుకుంటారో వాళ్ళకి 10 లక్షలు ఇద్దామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు చేసినటువంటి రిక్వెస్ట్ మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఫర్దర్ స్టెప్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మనం 6 TMCల వరకే స్టోర్ చేసుకోగలిగాము అంటే లాస్ట్ ఇయర్ వరకు. ఈసారి మొత్తం 10 TMCల వాటర్ని ఇంపౌండ్ చేయడానికి, స్టోర్ చేయడానికి ఏదైతే పెండింగ్ యాక్టివిటీస్ మిగిలిపోయి ఉన్నాయో, అంటే అక్కడ స్ట్రక్చర్ కంపెన్సేషన్ కావచ్చు, అలాగే R&R కంపెన్సేషన్ కావచ్చు, అలాగే ఇంకా కొంత మిగిలిపోయి ఉన్నటువంటి ల్యాండ్ యాక్విజిషన్ కంపెన్సేషన్ కావచ్చు, ఈ 3 విషయాల్ని ఇమీడియట్గా ప్రాసెస్ చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ నుండి చెప్పడము, దానికి అనుగుణంగా మనం కూడా స్టెప్స్ తీసుకోవడం జరిగింది. సో ఈ స్ట్రక్చర్స్ ఎన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి అంటే, స్ట్రక్చర్స్ అంటే నాట్ ఓన్లీ ఇల్లు ఒకటే కాదు, పొలాలలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి షెడ్స్ కావచ్చు, లేదంటే పంప్ హౌసెస్ మీద వేసేటటువంటి మిగతా స్ట్రక్చర్స్ కావచ్చు, బోరు బావుల దగ్గర వేసుకున్నటువంటి చిన్న రూమ్స్ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కటిని కూడా ఇంటి దగ్గర అంటే గ్రామంలో ఉన్నటువంటి స్ట్రక్చర్స్, పొలాలలో ఉన్నటువంటి స్ట్రక్చర్స్, ఇంకా మిగతా స్ట్రక్చర్స్ని కూడా మనం ఎన్యూమరేట్ చేసి మొత్తం అన్నీ చూసుకుంటే మొత్తం 1248 స్ట్రక్చర్స్ రావడం జరిగింది. చెప్తాను, ఐ గివ్ యూ కంప్లీట్ డీటెయిల్స్. జస్ట్ సరే అంతా అయిపోయిన తర్వాత ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్. మొత్తం 1248 స్ట్రక్చర్స్. అలాగే ఎవరెవరు ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఉన్నారో PDFs అని చెప్పేసి ఆ నంబర్ కూడా మనం వెరిఫై చేస్తే టోటల్గా సర్వే అంటే సోషియో ఎకనామిక్ సర్వే అంటారు. ఇంటింటికి తిరిగి ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వారి యొక్క వయసు ఎంత, వారి యొక్క సోషల్ స్టేటస్ ఏంటి, వారికి అంటే గేదెలు లాంటివి ఏమన్నా ఉన్నాయా, లేదంటే వాళ్ళు ఏదైనా పని చేస్తారా, ఏదైనా ప్రొఫెషన్లో ఉన్నారా, సో దట్ ఆ కంపెన్సేషన్ అన్నది ఇట్ డిపెండ్స్ అకార్డింగ్ టు ద వేరియస్ ఫ్యాక్టర్స్. ఆ సోషియో ఎకనామిక్ సర్వే చేసిన తర్వాత ఆ డ్రాఫ్ట్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది గ్రామాలలో. డిస్ప్లే చేసిన తర్వాత అందులో ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే రెక్టిఫై చేసి ఫైనల్గా ఆ లిస్ట్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో అలా చేసిన తర్వాత టోటల్గా 1729 మంది PDFs ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఉన్నారని చెప్పేసి కంక్లూషన్కి రావడం జరిగింది. ఫ్యామిలీస్ 1729 అంటే PDFs. ఇందులో FRL అని ఒక టర్మినాలజీ ఉంది, అది మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అంటే మనకి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అనేది 298 ఫీట్. సో ఆ 298 ఫీట్ లెవెల్ వరకు వాటర్ని స్టోర్ చేస్తే మొత్తం 10 TMCల వాటర్ స్టోర్ అవుతుంది. ఆ మొత్తం 10 TMCల వాటర్ స్టోర్ అయినప్పుడు ఏ గ్రామాలు ముంపుకు గురవుతాయి, హౌసెస్ కూడా ఎక్కడి వరకు ముంపుకు గురవుతాయి అన్నది మార్కింగ్ చేసి ఆ ఫుల్ రిజర్వాయర్లో FRL లెవెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కంపెన్సేషన్, స్ట్రక్చర్ వాల్యూ ప్లస్ ల్యాండ్ యాక్విజిషన్ చేయడం జరుగుతుంది. ఫుల్ రిజర్వాయర్ లెవెల్ చేసిన తర్వాత పక్కనే కొన్ని హౌసెస్ ఉన్నాయి, అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్లో రావట్లేదు, బట్ స్టిల్ దే ఆర్ అడ్జసెంట్. సో వారు కూడా వచ్చి అడగడం జరిగింది, సార్ మేము నీరు ఇంటి వరకు వస్తుంది కానీ ఇంట్లోకి రావట్లేదు, మాది కొంచెం పక్కన ఉంది, బట్ మాకు కూడా ఈ దోమలు రావడము లేదంటే సీపేజ్ రావడము ఇదంతా ఉంటుంది, కాబట్టి మాకు కూడా కంపెన్సేషన్ ఇవ్వండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొందరు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మనం ఏం చేసామంటే యాజ్ ఏ హ్యుమానిటేరియన్ ఎఫర్ట్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ కాకుండా ఇంకొక అడిషనల్గా ఒక 100 మీటర్ల వరకు కూడా ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో, ఏవైతే హౌసెస్ ఉన్నాయో వాటిని కూడా కన్సిడర్ చేస్తే బాగుంటుంది. బికాస్ దిస్ ఈస్ రిక్వెస్ట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద పీపుల్ యాజ్ వెల్ యాజ్ దట్ ఈస్ ఎ జెన్యున్ రీజన్ టు సపోర్ట్ అనే హ్యుమానిటేరియన్ బేసిస్ అని చెప్పేసి మనం ఫుల్ రిజర్వాయర్ లెవెల్ కాకుండా అడిషనల్గా ఒక 100 మీటర్ల వరకు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి మనం గవర్నమెంట్కి రికమెండ్ చేయడం జరిగింది. దిస్ హ్యాపెండ్ సమ్వేర్ ఇన్ జూన్. ఓకే, దెన్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ప్లస్
ఎఫ్ఆర్ఎల్ నుండి 100 మీటర్స్ వరకు చేసిన తర్వాత కూడా అక్కడక్కడ 1-2 హౌసెస్ మిగిలిపోవడము, లేదంటే ఎక్కడో చిన్న స్ట్రక్చర్ మిగిలిపోవడము, అటువంటివి కూడా కొన్ని మిగిలిపోయాయి. సో ఆ మిగిలిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు మేము మొత్తం ల్యాండ్ ఇచ్చేసాము, ఇల్లు ఇస్తున్నాము, మిగతా అందరూ ఇప్పుడు 100 ఇల్లు ఉంటే 50-90 మంది వెళ్ళిపోతున్నారు, 10 మాత్రమే మిగులుతున్నాయి. ఎఫ్ఆర్ఎల్లో రావట్లేదు, ఎఫ్ఆర్ఎల్ ప్లస్ 100 మీటర్స్లో కూడా రావట్లేదు. ఈ ఇల్లు తీసుకొని పెట్టుకొని మేమేం చేస్తాము, మాది కూడా తీసుకోండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ప్లస్ 100 మీటర్స్ ప్లస్ మిగిలిపోయినటువంటి హౌసెస్ కూడా ఏదైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఎన్యూమరేషన్ చేసుకొని ఈ 2 కూడా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మనం గవర్నమెంట్కి రికమెండ్ చేయడం జరిగింది. సో అలాగా ఈ 1729లో ఫుల్ రిజర్వాయర్ లెవెల్లో వస్తున్నది 692, ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ప్లస్ 100 మీటర్స్కి వస్తున్నది 764, ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ప్లస్ 100 మీటర్స్ ప్లస్ బియాండ్ అది 273. సో మనం అంటే ఫుల్ రిజర్వాయర్లో వస్తున్నటువంటి 692 మాత్రమే మనకు చట్టపరంగా దెర్ ఈజ్ ఎ లీగల్ ఆబ్లిగేషన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ టు పే. బట్ వీ హ్యావ్ గాన్ వన్ స్టెప్ అహెడ్ యాజ్ ఏ వెల్ఫేర్ స్టేట్ ఆర్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్ అండ్ 764 ప్లస్ 273 ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 100 మీటర్స్ ప్లస్ బియాండ్ కూడా వెళ్ళేసి వాటిని కూడా మనం ఇస్తే బాగుంటుందని చెప్పేసి రికమెండ్ చేయడము అండ్ గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేయడము జరిగింది. అండ్ వీఆర్ పేయింగ్ ఫర్ దెమ్ ఆల్సో. అలాగే స్ట్రక్చర్స్లో కూడా 1248 స్ట్రక్చర్స్లో కూడా ఫుల్ రిజర్వాయర్ లెవెల్లో ఉన్నవి 544 స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ప్లస్ 100 మీటర్స్ చూసుకుంటే 531 ఉన్నాయి. ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ప్లస్ 100 మీటర్స్ అండ్ బియాండ్ అది 173 ఉన్నాయి. సో 1248 అంటే 544 స్ట్రక్చర్స్కి మాత్రమే చట్ట ప్రకారము పే చేయాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి గవర్నమెంట్ ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళేసి 531 అప్ టు 100 మీటర్లు ఉన్నవి అండ్ బియాండ్ ఇంతకుముందు రిలీజ్ చేసి ఉన్నారు కాబట్టి మిగిలిన అమౌంట్ 240.53 కోట్లు మనం గవర్నమెంట్ని అడగడం జరిగింది. గవర్నమెంట్ కూడా జీవో ఇచ్చేసి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. మనం బిల్స్ పెడుతున్న కొద్దీ ఈ అమౌంట్ అంతా కూడా ఒకటొకటి రిలీజ్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు స్ట్రక్చర్స్కి మనం దాదాపుగా 820 వరకు స్ట్రక్చర్స్కి బిల్స్ అప్లోడ్ చేయడం జరిగింది, 38 కోట్ల రూపాయలు. అందులో 20 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఎవరి అకౌంట్కి వాళ్ళకు వచ్చేసింది. మిగతా అమౌంట్ కూడా 1 by 1 పొద్దున సాయంత్రం కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. అండ్ రిమైనింగ్ 400 పైచులకు స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి రేపు సాయంత్రం లోపు మనం అప్లోడ్ చేస్తున్నాము. మనం దాదాపుగా ఒక 10 టీంలను పెట్టేసి అదే ప్రాసెస్లో పెట్టి ఉన్నాము. మిగతా బ్యాలెన్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాము. అలాగే R&Rకి వచ్చేసరికి 169.33 కోట్లకు గాను 145 కోట్ల రూపాయలు ఆల్రెడీ బిల్స్ అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే పేమెంట్ కూడా వారి అకౌంట్స్కి వెళ్ళిపోయింది, 144.8 కోట్లు టు బీ ప్రిసైజ్. ఇంకొక 11 కోట్ల రూపాయలకి బిల్స్ అప్లోడ్ చేయడము ప్రాసెస్లో ఉంది. ఈ 1729లో 1440 మందికి ఆల్రెడీ మనం పేమెంట్ అన్నది అప్లోడ్ చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. ఇంకొక 119 మంది మీకు ఆల్రెడీ మీ దృష్టిలో ఉంది ఈ ఇష్యూ. వారికి R&R ఇంతకుముందు వద్దు అనుకున్నారు, R&R కావాలి అని చెప్పేసి ఆప్ట్ చేసుకున్నారు. తర్వాత 1 టైం సెటిల్మెంటే కావాలని చెప్పేసి అడిగారు. ఇంతకుముందు వారు హౌసెస్ కట్టుకున్నారు అన్న ఉద్దేశంతో వీరికి 1 టైం సెటిల్మెంట్ కాకుండా R&R కావాలని చెప్పేసి అడగడం జరిగింది. తర్వాత ఆ కట్టుకున్నటువంటి హౌసెస్ RDT సహాయంతో కట్టుకున్నారు కాబట్టి వారికి కూడా 7 లక్షల బదులు 10 లక్షలు ఇస్తే బాగుంటుందని చెప్పేసి మనం గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ కూడా దానికి ఒప్పుకున్నారు. సో ఆ 119 మందిని పక్కన పెడితే 1440 మంది ఆల్రెడీ పే చేశాము 1729లో. మిగతా 289 ఉంటారు. 289లో ఈ 119ని పక్కన పెడితే దాదాపుగా 200 ఇంకా 170లో ఒక 60 మంది వరకు ఇన్ఎలిజిబుల్ పీపుల్ ఉన్నారు. సో అది ఎంత వెరిఫికేషన్, అదంతా ప్రాసెస్ నడుస్తుంది. ఇంకొక 110 మందిది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాము, అది కూడా ఒక 2 రోజులలో వస్తూ ఉంది. సో ఇది స్ట్రక్చర్ R&Rకి సంబంధించినటువంటి విషయం. అలాగే ల్యాండ్ యాక్విజిషన్కి వచ్చేసరికి మిగిలిపోయి ఉన్నటువంటి చిన్న చిన్న బిట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా మనకు ఒక 200 క్లెయిమ్స్ వరకు వచ్చి ఉన్నాయి.
అది వెరిఫికేషన్ నడుస్తుంది. దట్ వెరిఫికేషన్ విల్ బీ కంప్లీటెడ్ ఇన్ ద నెక్స్ట్ 2 days, 2 to 3 days. దెన్ అవార్డు పాస్ చేయడము, తర్వాత బిల్స్ అప్లోడ్ చేయడము. సో దిస్ ప్రాసెస్ విల్ టేక్ అనదర్ 4 to 5 days ఫ్రమ్ 5th or 6th of November నుండి. అది దానివల్ల ఇప్పుడు ఎవరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఏమీ లేదు. దిస్ టోటల్ ల్యాండ్ ఈస్ 15.64 acres, 15.64 crores. టోటల్ ల్యాండ్ వచ్చేసరికి అరౌండ్ ఒక 110 వరకు ఉండొచ్చు ఏకర్స్. అంటే వెరిఫికేషన్ ఈస్ గోయింగ్ ఆన్. సో దిస్ ఈజ్ పర్టైనింగ్ టు ద అప్లోడింగ్ ఆఫ్ బిల్స్ అండ్ అదర్ ప్రాసెస్. ఇందులో ఒక 2 ఈ 119 మంది ఎవరైతే ఉన్నారో, 119 మంది ఎస్సీ ఫ్యామిలీస్ అక్కడ ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందు 7 lakhs R&R అనుకున్నాము. అలా కాకుండా ఇప్పుడు 7 lakh OTS అంటే వన్ టైం సెటిల్మెంట్ కింద 10 lakhs ఇవ్వడానికి మనం ఆల్రెడీ గవర్నమెంట్కి రికమెండ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ కూడా హ్యాస్ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ దట్ విల్ బీ పేయింగ్ దెమ్. దే ఆర్ ఆల్రెడీ ఇన్ ద R&R కాలనీ, సపరేట్గా బయట కాలనీలో ఉన్నారు. అక్కడ వారు ఇప్పుడు ముంపుకు గురి కావట్లేదు. ఇంకా రెండోది వచ్చేసరికి దీంట్లో ఒక 110 మంది, ఒక 80 మంది మేలు అండ్ ఒక 30 members ఫిమేలు. ఈ మాకు కూడా ఇప్పుడు 18 సంవత్సరాలు నిండాయి. మాకు కూడా ఇప్పుడు R&R కింద కన్సిడర్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీ అందరికీ నా సైడ్ నుండి తెలియజేసేది ఏంటంటే, ఎప్పుడైతే మనం ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇస్తామో ల్యాండ్ యాక్విజిషన్లో కానీ ఏదైనా ప్రాజెక్టులో కానీ, ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి డేట్ ఏదైతే ఉంటుందో దట్ డేట్ విల్ బి టేకెన్ యాజ్ కట్ ఆఫ్ డేట్. సో కట్ ఆఫ్ డేట్గా తీసుకొని ఆ డేట్కి ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉంటారో అటువంటి వారందరికీ కూడా మనం R&R అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రిలిమినరీ డేట్ తర్వాత 18 సంవత్సరాలు ఎవరికైనా వేరే వాళ్ళకి నిండి ఉంటే అటువంటి వారిని కన్సిడర్, ఈవెన్ ఒకరోజు తక్కువ ఉన్నా కూడా దట్ విల్ నాట్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ యాజ్ పర్ ద యాక్ట్, చట్ట ప్రకారం. సో మనకు మర్రిమాకులపల్లి లో 2006లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మర్రిమాకులపల్లి, శ్రీశైరేవు, రాఘవపల్లిలో 2006లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో 2006లో ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నామో అప్పటి వరకు ఏదైతే 18 సంవత్సరాలు నిండి ఉన్నారో వారికి మాత్రము వస్తుంది. శ్రీశైరేవు అండ్ రాఘవపల్లిలో ఒక 141 స్ట్రక్చర్స్కి దెర్ వాజ్ సమ్ డిస్ప్యూట్. అంటే 2006లో నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు కొన్ని స్ట్రక్చర్స్ అప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇస్తున్నారని తెలిసి చిన్న చిన్న షెడ్స్ వేయడము లేదంటే ఇంక్లూడ్ చేయడానికి కొంత ప్రయత్నం జరిగింది. సో దాన్ని అప్పుడు ఒక ఎంక్వైరీ కమిషన్ లాగా కమిటీ కూడా వేయడం జరిగింది. విజిలెన్స్కు రిపోర్ట్ సంబడీ హ్యాస్ రెఫర్డ్ ఇట్ అండ్ వారంతా వెరిఫై చేసిన తర్వాత అందులో ఒక 141 స్ట్రక్చర్స్ జెన్యున్గా ఉన్నాయి, వీటికి ఇవ్వచ్చు, వీటికి నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పేసి 410 అని చెప్పేసి ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో ద్వారా ఇది జెన్యున్గా ఉన్నాయి అని చెప్పేసి తెలిసిన తర్వాత 2019లో శ్రీశైరేవులో 131 స్ట్రక్చర్స్, రాఘవపల్లిలో ఒక 10 స్ట్రక్చర్స్కు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది 2019లో ఇచ్చారు. సో 2019లో ఏ డేట్కి అయితే ఇచ్చారో ఆ డేట్ విల్ బి ద కట్ ఆఫ్ డేట్ ఫర్ టేకింగ్ ద R&R. సో అలాగే ఇప్పుడు నేను చెప్పినట్లు FRL + 100 meters, FRL + 100 meters అండ్ బియాండ్. ఒరిజినల్గా 2006లో ఇచ్చింది FRL వరకు. మనం వచ్చిన తర్వాత అంటే దాన్ని వెరిఫై చేసి దెర్ ఈజ్ ఎ జెన్యున్ డిమాండ్ ఫ్రమ్ ద పబ్లిక్ ఆర్ ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో మనం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, చట్టంలో ఉన్నా లేకపోయినా, రూల్లో ఉన్నా లేకపోయినా మనం ఇది చేస్తే ప్రజలకు మేలు చేయొచ్చు అన్న ఉద్దేశంతో మనం FRL + 100 + FRL + 100 బియాండ్ కూడా చూసుకొని వాటికి కూడా మనం గవర్నమెంట్ని ఒప్పించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది 2020 జూన్ 26వ తారీఖున ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దేర్ ఆర్ 3 నోటిఫికేషన్స్ ఉన్నాయి. 2006 ఒకటి, 2019 ఒకటి, 2021. సో ఇప్పుడు అక్కడ కొంతమంది 2006 నోటిఫికేషన్ నాటికి 18 సంవత్సరాలు లేనటువంటి వారు 2019లో లేదంటే 2020లో 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు మాకు కూడా వీరితో సమానంగా అంటే శ్రీశైరేవు, చిన్న చిగుళ్ళరేవు ప్లస్ రాఘవపల్లిలో ఇస్తున్నటువంటి వారితో సమానంగా మాకు కూడా ఇవ్వండి అన్నది అక్కడ నుండి ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్. అది చట్టపరంగా కానీ ఇంకా మిగతా విధంగా కానీ
ఇవ్వడానికి అవకాశం లేనటువంటి డిమాండ్. అండ్ అది అటువంటి ఒక ప్రెసిడెంట్ కూడా సెట్ చేయడానికి మనం దీంట్లో చేయడానికి అవకాశం లేనటువంటి డిమాండ్. ఒకటి 6,77,000 నుండి 10 లక్షలకు పెంపొందించడం జరిగింది. రెండవది ఎఫ్ఆర్ఎల్ ప్లస్ 100 మీటర్స్ అండ్ బియాండ్ ఉన్నటువంటి వాటికి కూడా మనం హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ పేమెంట్స్ అంటే 1985లో నుండి 2009 వరకు ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి దాదాపుగా 11 సంవత్సరాలుగా అలానే ఉన్నటువంటి పెద్ద ప్రాజెక్టుని మనం ఇప్పుడు సమర్థవంతంగా కంప్లీట్ చేస్తూ మనం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తూ ఉన్నాము. సో ఇందులో చిన్న చిన్న ఇష్యూస్ రావడం అన్నది చాలా సహజం. ఎక్కడ చూసుకున్నా కూడా కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. అటువంటిని మనం ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకుంటూ ఎక్కడన్నా పొరపాటును జరిగి ఉన్నా కూడా రెక్టిఫై చేసుకుంటూ సాధ్యమైనంత వరకు జెన్యువైన్ పర్సన్ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా అండ్ ఇనెలిజిబుల్ ఉన్న వాళ్ళకు ఒక్కరు కూడా యాడ్ కాకుండా మీకు తెలియంది ఏమి ఉండదు. సో ఇనెలిజిబుల్ పర్సన్ని కూడా ఇంక్లూడ్ చేయండి అని చెప్పేసి దెర్ విల్ బి లాట్ ఆఫ్ ప్రెషర్. అండ్ వాటన్నిటినీ కూడా మనం పక్కన పెడుతూ ఖచ్చితంగా జెన్యువైన్గా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇవన్నీ కూడా వెరిఫై చేస్తూ మనం రెక్టిఫై చేస్తూ వెళ్తూ ఉన్నాం. సో ఇప్పటికీ దాదాపుగా నేను చెప్పినట్లుగా స్ట్రక్చర్స్లో 145 కోట్లు పే చేయడం జరిగింది. R&Rలో 145 కోట్లు పే చేయడం జరిగింది. స్ట్రక్చర్స్లో దాదాపుగా 20 కోట్లు పే చేయడం జరిగింది. ఇంకా దాదాపుగా ఇంకొక 20 కోట్లు బిల్స్ ఉన్నాయి. అది కూడా ఈరోజు రేపట్లో వచ్చేస్తుంది. సో అలాగే ఒక 26 ఇళ్లకు సంబంధించి మర్రిమాకులపల్లి గ్రామంలో నేను ఇప్పుడు చెప్పినట్టుగా 2006లో నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు కొన్ని అప్పటికప్పుడు రాత్రికి రాత్రి వెలిసినటువంటి స్ట్రక్చర్స్ కొన్ని ఉన్నాయి. సో వాటి మీద ఎంక్వైరీ కమిటీ వేయడము లేదా విజిలెన్స్ వారు కూడా రిపోర్ట్ ఇవ్వడము, ఫైనల్గా ఇవన్నీ కూడా బోగస్, ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదా అని చెప్పేసి రిపోర్ట్లో తేల్చడము, ఇదంతా కూడా విజిలెన్స్ రిపోర్టు ఇప్పుడో ఇచ్చింది. సో ఆ 26 మందికి కూడా ఇవ్వాలి అన్నది ఇప్పుడు అదనంగా వస్తున్నటువంటి రిక్వెస్ట్. సో అది ఆల్రెడీ దీని మీద చాలా పెద్ద ఎంక్వైరీయే జరిగింది, విజిలెన్స్ వారికి కూడా ఎంక్వైరీ జరిగింది. సో ఈ రెండు విషయాలు ఏదైతే చెప్తూ ఉన్నారో అంటే 2019ని మాత్రమే కటాఫ్గా తీసుకోవాలి, 2006 తీసుకోకూడదు, అది చట్టప్రకారంగా అది కుదిరే పని కాదు. అలాగే ఈ 26 హౌసెస్కి సంబంధించి కూడా వీరు అడుగుతున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ వెరిఫై చేయబడ్డది. విజిలెన్స్ కూడా దాన్ని ఇది కరెక్ట్ కాదు, దీస్ ఆర్ ఆల్ బోగస్ క్లెయిమ్స్ అని చెప్పేసి రిపోర్ట్ కూడా ఇచ్చి ఉన్నారు. సో అలాగే నిన్న ఈరోజు జరిగినటువంటి కొన్ని పరిణామాలు ఒకరు ఎవరో సమ్ సబ్స్టెన్స్ కన్జ్యూమ్ చేసుకొని ఆల్రెడీ వాళ్ళ కుటుంబానికి వచ్చింది. కంపెన్సేషన్ వచ్చిన తర్వాత కంపెన్సేషన్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడంలో కుటుంబంలో ఏదో తగాదా వచ్చి గొడవ పడ్డారు. అది ఐ థింక్ మీ అందరు కూడా కాదనలేనటువంటి సత్యం. ఎక్కడ కూడా కంపెన్సేషన్ రాకపోవడం వల్ల ఇబ్బంది అన్నది లేదు. అలాగే అక్కడ ఒక చిన్న బాబుకి కొద్దిగా దెబ్బ తగలడము, అతను వాళ్ళ పేరెంట్స్ కూడా ముందుకు వచ్చి చెప్తున్నారు, మేము చూసుకోలేదు, బాబు అక్కడ ఆడుకుంటూ ఉన్నారు, అది కింద పడిపోవడం వల్ల తగిలింది అని చెప్పేసి. సో ఇందులో ప్రభుత్వం కానీ అలాగే జిల్లా యంత్రాంగం కానీ 100% నిర్వాసితులకి మేలు చేసి కరెక్ట్గా ఎక్కడ కూడా ఒక్క ఇన్ఎలిజిబుల్ బెనిఫిషరీకి కూడా జెన్యువైన్ ఉన్న వాళ్ళకి 100% ఇవ్వడము, జెన్యువైన్గా లేనటువంటి వారికి కూడా ఒక్కరికి కూడా ఇవ్వకుండా ఉండడం, ఖచ్చితంగా న్యాయం చేస్తూ దీన్ని సకాలంలో పూర్తి చేస్తూ ఉన్నాము. దిస్ ఈజ్ ఒక విధంగా చెప్పాలంటే మనకి ఒక ప్రైడ్ లాంటిది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టుని మనం ఈరోజు తక్కువ కాలంలో సమస్యలు లేకుండా ఇంత మంచిగా క్లియర్ చేయడం జరుగుతుంది. అక్కడక్కడ కొందరు దీన్ని ఏదో అడ్వాంటేజ్గా తీసుకోవాలని చెప్పేసి, లేదంటే కొంత ఏదో సమస్యను క్రియేట్ చేయాలని చెప్పేసి చేస్తూ ఉండవచ్చు. నా రిక్వెస్ట్, ఇదంతా కూడా ప్రజలకు అక్కడ ఉన్నటువంటి పీడిఎఫ్స్కి ముంపుకు గురి అవుతున్నటువంటి వారికి కూడా నిజాలన్నవి తెలియజెప్పాల్సిన ఉద్దేశం ఉంది. దానికి అనుగుణంగానే మనం చేస్తూ ఉన్నాము. సో ఎక్కడ కూడా ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా వారందరికీ కూడా న్యాయం చేస్తాము. ఒక్కరు కూడా మిస్ అయ్యేటటువంటి అవకాశాన్ని ఇవ్వము. 100% న్యాయం చేసే ఇది చేస్తాము. ఇనెలిజిబుల్ ఉండి ఎంత గొడవ చేసినా ఏం చేసినా ఒక పైసా కూడా ఇచ్చే అవకాశం ఉండదు. ఇనెలిజిబుల్ అది కూడా స్పష్టంగా మేము చెప్తూ ఉన్నాము.
సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ ఉన్నటువంటి పీడిఎఫ్స్ కావచ్చు, లేదంటే వారికి తోడుగా వచ్చినటువంటి ఇతర నాయకులు కావచ్చు, ఒకవేళ అటువంటి జెన్యున్ ఇష్యూస్ ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకుని వస్తే డెఫినెట్గా వాటన్నింటినీ కూడా వెరిఫై చేసి ఖచ్చితంగా వాటి మీద జెన్యునిటీ ఉంటే కన్నా ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది నా సైడ్ నుండి నేను చెప్పదలుచుకున్న విషయం. నేను ఆర్డీఓ కూడా ఇంతసేపే జస్ట్ ఇప్పుడే చెప్పాను, అటువంటి ఇష్యూ ఏదైనా ఉంటే ఇప్పుడు వచ్చినా పర్వాలేదు, నేను చూస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. మేబీ వేరే అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల నేను బయట ఉండొచ్చు, లేదంటే ఫీల్డ్లో ఉండొచ్చు, వేరు వేరు పనుల వల్ల వచ్చి వెళ్ళి ఉండొచ్చు, అది కాదనలేము. బట్ ఇప్పుడైనా కూడా అటువంటిది ఎవరైనా ఉండి కలవాలనుకుంటే ఖచ్చితంగా రమ్మని చెప్పేసి తీసుకొని రమ్మని కూడా చెప్పడం జరిగింది. ఆబ్వియస్లీ ఇప్పుడు ఈరోజు ఒక నోటిఫికేషన్ ఇస్తాము, ఈ రోజుకి 18 సంవత్సరాలు ఉన్న వారందరికీ పీడిఎఫ్గా కన్సిడర్ చేస్తూ మనం ఇస్తాము. ఒక 10 ఇయర్స్లోనో 5 ఇయర్స్లోనో సంబడి మైట్ క్రాస్ 18 ఇయర్స్. సో వారికి ఇప్పుడు నాకు కొత్త డేట్ ప్రకారం చేయండి అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ విచ్ విల్ బీ గోయింగ్ ఆన్, దేర్ విల్ బీ సో మెనీ ప్రాజెక్ట్స్. సో దిస్ షుడ్ నాట్ బికమ్ ఏ సార్ట్ ఆఫ్ precedent for something which is not there in the act. ల్యాండ్ అక్వైర్ చేసిన తర్వాత ఒక సంవత్సరంలోనే దాని ల్యాండ్ ఇప్పుడు 2 లక్షలు ఉన్నది, అప్పుడు 20 లక్షలు అవుతుంది. మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలా కేసెస్ నేను కూడా చూశాను. ఇప్పుడు నేను కూడా నా పొలం ఉంది, ఒక 2 acres ఉంది కర్నూలు జిల్లాలో. మేము సిమెంట్ ఫ్యాక్టరీకి 2.5 లక్షలతో ఇచ్చాము, అది ఇప్పుడు 40 లక్షలు అవుతుంది. సో there is lot of demand from the public. కూడా there will be various dates of notification for various stretches. If you take road project కావచ్చు, లేదంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇంకో ప్రాజెక్ట్ కావచ్చు, it's a continuous process. So if there are 10 villages which are going to be submerged, the notification date for various villages might be different for different villages. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఒక విలేజ్కి ఈరోజు నోటిఫై చేశారు, ఇంకొక విలేజ్కి ఇంకొక రోజు నోటిఫై చేశారు. సో ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. దిస్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అన్నది కంప్లీట్గా నడుస్తూ ఉంటుంది. సో పక్క విలేజ్లో లేదంటే ఇదే ప్రాజెక్ట్ కాబట్టి అందరికీ ఒకే కట్ ఆఫ్ డేట్ తీసుకోండి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో దేర్ విల్ బి లైక్ సమ్ 4-5 ఇయర్స్ డేట్స్లో ఉంటుంది నోటిఫికేషన్స్. సో ఒకే ప్రాజెక్ట్ కాబట్టి ఒకే కట్ ఆఫ్ డేట్ తీసుకోవడం అన్నది దట్ ఈస్ నాట్ ఏ లైక్ ఫెయిర్ ఐడియా. సెకండ్ పాయింట్ ఈజ్ మనకి చట్ట ప్రకారం వీఆర్ సాధ్యమైనంత వరకు వీ హ్యావ్ గాన్ బియాండ్ ద యాక్ట్. సో అంటే ఇన్ మెనీ కేసెస్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్ చట్టంలో లేనిది కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆల్సో మ్యాగ్నానిమస్లీ దే హ్యావ్ యాక్సెప్టెడ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ ప్రపోజల్. So in this case also, had there been any some small this one, we would have definitely tried for that. But చట్ట ప్రకారము అంతకంటే మనం చేయడానికి అవకాశం లేదు. సో వీఆర్ రిస్ట్రిక్ట్ విత్ ద వాట్ ఎవర్ ఇస్ ద స్టాట్యుటరీ మ్యాండేట్. జూన్లో అంతకుముందు ఆల్రెడీ ఓవరాల్గా చెప్పడం జరిగింది. జూన్లో ఐ హ్యావ్ పర్సనల్లీ విజిటెడ్ దోస్ విలేజెస్ అండ్ వీ హ్యావ్ టోల్డ్ ద పీపుల్ దట్ దిస్ ఇయర్ 10 TMC అన్నది ఫుల్ వాటర్ పెట్టడం జరుగుతుంది. సో దానికి అనుగుణంగా ఫర్దర్గా మీరు స్టెప్స్ తీసుకోండి అని చెప్పేసి ఒక 3 నెలల ముందే అడ్వాన్స్గా చెప్పడం జరిగింది. అంతకుముందు కూడా మనం వేరే విధంగా త్రూ లోకల్గా ఉన్నటువంటి తహసీల్దార్ ద్వారా మిగతా ఆఫీసర్స్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. ఆ ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసం నేను కూడా పర్సనల్గా వెళ్ళేసి చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ నాట్ ఏ సడన్ థింగ్. ఇఫ్ సమ్ ప్రాజెక్ట్ ఈజ్ పెండింగ్ ఫర్ మోర్ దాన్ 35 years and something is pending for more than 11 years, let us see the positive side of it. When the government is trying to, the district administration is trying to do something good and in the best interest and with the best humanitarian approach, see the positive side also. Yes, I do agree there are some small issues will definitely be there, నేను కాదనట్లేదు. బట్ దట్ ద పాయింట్ ఈజ్ మనం ఓవరాల్గా ఎంటైర్ స్కీమ్ ఇది తీసుకున్నప్పుడు సో మనం కొన్ని సో ఇంత లార్జ్ స్కీమ్లో ఇన్ని సంవత్సరాలు పెండింగ్ పడినటువంటి ప్రాజెక్ట్ని వీ కెనాట్ కీప్ ఆన్ బ్లేయింగ్ వాళ్ళు చేయలేదు, వాళ్ళు చేసి ఉండింటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ వచ్చి ఉండేది కాదు. సో వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు దోస్ ఆస్పెక్ట్స్. లెట్ us see the positive side and try to
fix. If there are any genuine issues, I am here to resolve that. I am even now I am open. If there is any genuine thing we can do, definitely we are here to do that. Village which is located at exactly at the dam site, which is like going to be like completely submerged, like submerged beyond 5-6 meters. So should we, if we apply this logic, they should be compensated more, much more than the far off village. Not much more, at least on par. That's what I'm saying. They are not asking for more. They are asking for the same compensation which is being given to this. Want to pick the small points. Definitely there will be so many points to pick. So same logic, if we apply that, I am asking you to see the facts, the truths, see it in a bigger picture. That is the only request. నేను 1, 2, 3 మినిమం 3 times వెళ్ళాను. జూన్లో ఒకసారి వెళ్ళాను, ఈ మంత్లోనే 2 సార్లు వెళ్ళాను. ఐ హోప్ సో సి. యా ఓకే, థ్యాంక్ యూ.